హాయ్ ఫ్రెండ్స్, మన అంగన్వాడీ కార్యకర్తలకు ప్రధానమంత్రి మాతృత్వ వందన అనే అది వచ్చింది. ఇది లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ముందు లాగిన్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. యూజర్ ఐడి ఏంటంటే మన 11 అంకెలతో ఉన్న మన కోడ్ని అక్కడ మనం నమోదు చేయాలి. ఏఎన్జితో పాటు ఆ నెంబర్ కొట్టాలి. కింద మనం పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చెప్తున్నాను. ఈ కింద చూసారా, ఫర్గెట్ పాస్వర్డ్ అన్నది మనం క్లిక్ చేయాలి. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేశాక వేచి ఉండండి, 10 మినిట్స్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఒకటే, మన ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ మనం నమోదు చేయాలి. చేసిన వెంటనే మనకి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా మనం న్యూ పాస్వర్డ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. అది కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకున్న తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చేసి మనం సక్సెస్ఫుల్ అయిన తర్వాత మన పేరుతో, నా పేరుతో ఒక యాప్ అనేది వచ్చింది. ఇక్కడ లాంగ్వేజ్ మార్చుకోవడానికి కూడా చూడండి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మనకి ఏదైతే మనకు అర్థమయ్యే రీతిలో తెలుగు కాబట్టి మనకు మార్చుకునే విధానం కూడా ఉన్నది. ఇలా మార్చుకున్న తర్వాత డాష్బోర్డ్ అన్నది వస్తుంది. ఇలా డాష్బోర్డ్ వచ్చిన తర్వాత పైన 3 గీతలు ఉన్నాయి చూసారా, ఈ 3 గీతలని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత డేటా ఎంట్రీ అని వచ్చింది. డేటా ఎంట్రీ కింద బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. ఈ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ దగ్గర మనం తెలుగులో నేను క్లిక్ చేసుకున్నాను కాబట్టి తెలుగులో వచ్చింది. ఇది చేసుకున్న తర్వాత వ్యక్తిగత ప్రొఫైల్ అన్నది ఓపెన్ అయింది. ఈ ఉద్యోగ కాదా, లబ్ధిదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కాదా అని కూడా మనని అడుగుతుంది. తర్వాత ఈ పథకం ఎవరికైతే వర్తిస్తుంది అన్నది మనం ముందుగా తెలుసుకోవచ్చు. ఇది ఎవరి కోసం వర్తిస్తుంది అంటే, మొదటి కాన్పు ఒక గర్భిణీ స్త్రీ మొదట గర్భం దాల్చిన తర్వాత ప్రతి గర్భిణి లబ్ధిదారులు అవుతుంది. తర్వాత రెండవ బిడ్డ ఆడబిడ్డ అయితే కనుక ఆ బిడ్డకు మొదటి టీకా వేయించి 14 వారాల్లోనే అన్ని టీకాలు వేయిస్తూ, అలాగే ఆరోగ్య పరీక్షలు చేస్తూ, జనన రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ ఆడబిడ్డ యొక్క తల్లికి కూడా ఈ మా శ్రీ ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం వస్తుంది.